జెండా పేదోళ్లకు అండదండ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు ఆధ్వర్యంగా రూపుదిద్దుకున్నట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ స్వయంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించడం విశేషం. నిజానికి ఇది కృత్రిమ మేధస్సు ఆధారంగా సృష్టించిన వీడియో కావడం గమనార్హం. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. దీని ద్వారా ఎన్టీఆర్ తరహాలో రూపొందించిన వాయిస్ మరియు దృశ్యాలతో ప్రజలకు ప్రత్యేకమైన పిలుపునిచ్చారు. ప్రియమైన నా తెలుగుంటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగు వారిని జాగృతం చేయడానికే నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీలలో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకకు మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను అంటూ ఈ వీడియో సాగింది. ఈ వీడియో ప్రసారం కావడంతో పాటుగా సోషల్ మీడియాలో వేగంగా పాపులర్ అవుతుంది. టీడీపీ శ్రేణుల్లో గట్టి ప్రేరణ కలిగిస్తుంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఎంతో కాలం తర్వాత ఎన్టీఆర్ను తిరిగి చూడడం వల్లే ఇది అనిపించింది. ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చాలా మంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఏడాది మహానాడు మే 27, 29 వరకు కడపలో జరగనుంది. అది కడపలో మొదటిసారిగా నిర్వహించబడుతున్న మహానాడు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్య రాజకీయ పరిణామాల నడుమ ఈ మహానాడు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం అధిష్టానం దీన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎన్టీఆర్ వంటి నాయకుడు పునరాగమనం చేసినట్లుగా ఈ ఏఐ వీడియో ప్రజల్లో స్పందన తెచ్చుకుంది. ఇది కేవలం టెక్నాలజీని వినియోగించడమే కాకుండా భావోద్వేగాలను, పార్టీ చరిత్రను గుర్తు చేసే ప్రయత్నంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నేటి రాజకీయాలలో డిజిటల్ మీడియా ప్రాధాన్యం పెరుగుతున్న వేళ ఏఐ వినియోగం టీడీపీ తీసుకున్న కొత్త దిశగా పరిగణించవచ్చు. సమకాలీన రాజకీయాల్లో ప్రచారానికి ఇది ఒక నూతన అధ్యాయం అని చెప్పాలి. టెక్నాలజీ, భావోద్వేగాలు, నాయకత్వ పాఠాలు అన్నీ కలబోసిన ఈ వీడియో టీడీపీ కార్యకర్తలకు ప్రేరణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి మహానాడు వేడుకకు మళ్ళీ ఎన్టీఆర్ శబ్దం వినిపించడంతో తెలుగుదేశం పార్టీకి కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. 27 నుండి ప్రారంభమయ్యే మహానాడు ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగు వారిని జాగృతం చేయడానికి నేను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.